బా సూపర్గా ఉంటుంది. ఏం ఖర్చు ఉండదు, పని ఉండదు. త్వరగా ఏమంటే మిర్చి ఒకటి 10-15 నిమిషాల ముందు నానబెట్టుకోండి. వేడి అన్నంలోకి, సద్దన్నంలోకి, ముద్దలు, రాగి ముద్దలేకి, జొన్న ముద్దలేకి. ఫస్ట్ టైం తిని నాకు చాలా బాగుంది ఈరోజు. ఇంకోటి పొద్దున్నే చెప్పినాడు, జొన్న రొట్టెల్లోకి, చపాతీల్లోకి, ఏ దాంట్లో అయినా తినండి మీరు. ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి టేస్ట్ అంత మధురంగా ఉంటుంది. అసలు ఏ దాంట్లో తిన్నా మధురంగా ఉంటుంది. పూరీలోకి నాది ఇది చీర, మంచి చీర నీయాకట్లా అని. ఏమ్మా రెడీనా? హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. ఈరోజు మా అమ్మకు ఒక రెసిపీ నేర్పించింది. అది వచ్చేసి చట్నీ. ఎవ్వరు నేర్పలేదు నాకు, ఎవ్వరు నేర్పలేదు, అత్త నేర్పలేదు, నేనే నా సొంత. బాబీ బాబీ అట్లా చెప్తావు, నేను చేయను. సూపర్ ఉంటుందండి అదైతే. రెసిపీ అయితే అసలుకి ఎంత బాగుంటుందంటే మీకు తింటే ఇంకోటి లోపల ఏమన్నా రెసిపీ పేరు చెప్పండి. నీకు చెప్పు, నువ్వు ఇట్లా ఉండే కదా, అది తింటే నాకు ఇట్లా ఇది ఉంది. ఏమా నీకే? నీకు ఏమేమి కావాలి? ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ పెడతాం రెడీగా. ఇప్పుడు ఇది గుర్రంతో కుంటుంది చూసినావా? గుర్రంతో కున్నట్లుంటుందంట నీకు. ఎవరు చెప్పినాక? ఎవరు చెప్పలేదు. నా జుట్టు, నా హెయిర్ని ఎవరు పేరు పెట్టారు అన్నారే అట్లా? నా స్ట్రైట్ హెయిర్ ఇట్లా వేలు పెట్టి చేపించుకుంటున్నారు ఇట్లా. గుర్రంలాగా? గుర్రంలాగా కాదు, గాడిదలాగా. సరే, కావాల్సిన నాన్న అవంతా మళ్ళా చేసుకోనన్నా. నువ్వేంది ఎప్పుడు చూడు వీడియోలోనే కడుగుతా అంటావు. ఓ ఊరికే ఉండు బాబు, ఏమి ఆడతా నాకు అట్లా అత్త పొడిచినట్లు పొడుస్తావు. నువ్వేమైనా నాకు అత్త మామ? అత్త మామ అంటే తొక్కేస్తుంది. తొక్కుతావు మళ్ళీ. నేను తొక్కే వాళ్ళు లేక చిన్న ఇది మనం ఇట్లా చూపించేకి అన్ని మట్టి కప్పులు తెచ్చుకోవాలి. తీసుకోమ్మా తొందర. బాబీ నన్ను పొడిచినావంటే మళ్ళీ చూడు. దా, నీకు ఎన్నిసార్లు చూపించినా మతిమరుపు నాగమ్మ. పొడుచుకుంటుంది ఏంది అట్లా? అమ్మ గంట దగ్గర తీసుకొని పోతాను కత్తి. ఇంకా నువ్వు పెట్టద్దులే బాబీ గిల్లాలు. ఉండు, ఒలిసినవి ఒలిసేది కూడా చూపిస్తావా? అల్లం పచ్చడి అండి చేస్తా ఉండేది. ఫస్ట్ అల్లంని వాష్ చేసుకొని ఇదంతా పైన తొక్క తీసి చిన్నగా కట్ చేసుకోవాలి. బాబీ ఇప్పుడు చూపి. ఇంకో ఇవి ఎండుమిర్చి అండి. ఇవి మీకు ఎండుమిర్చి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. మీకు ఎంత కారం కావాలో అంత చూసుకోండి. మిరపకాయలు మటుకు ఇట్లా బాగా నీళ్ళల్లో కడిగి ఇట్లా మళ్ళీ మంచి నీళ్ళల్లో నానబెట్టాల. ఇదిగో ఇలా నానబెట్టుకోవాలి బాగా. ఇప్పుడు నానబెట్టినాం కదా. ఉండు, ఒక మూతిలో పెట్టలే నన్నే ఆ పాపని చూపి. అదేంటి అది మటుకు కొట్టేస్తావు. నువ్వేంది వైట్ షర్ట్ తుడుస్తావు పామ్మా? నువ్వు నా మంచి చీరలు తుడుస్తాలే. ఏంది పోను పద్దు, కొత్త చీర కదా ఇది? ఇప్పుడే షాప్ పోయి ఇప్పుడే తెచ్చినా. ఎప్పుడు మా కొత్త చీర? కొత్త బ్లౌజ్ కూడా రెడీమేడ్ దొరుకుతాయి ఇప్పుడు చీరల్లోనే. అందుకే ఇప్పుడే పోయి తీసుకొని వచ్చిన బాబీ. కొనొద్దు మా, ఏమొస్తుంది బాబీ? నా దగ్గర అవతారాలు పడొద్దు బాబీ. ఇదా ఇట్లా చింతపండు కొంచెము వేసుకోండి, కొంచెం ఎక్కువే. అదో ఇంత. ఇది కానీ ఇట్లా బాగా కడిగి దీంట్లోకి ఇలా ఎండుమిర్చిలోకి ఇవి ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట నానబెట్టుకుంటే ఇంకా ఎండుమిర్చి చాలా బాగుంటుంది. నువ్వు తక్కువ పెట్టు. ఇంకా రికార్డ్ చేయలేదు. తగ్గు పెట్టు. ఫేస్ ప్లెజెంట్గా ఉండాల. నీ ఫేస్ ప్లెజెంట్గా ఉంది నాన్న. నువ్వు బాగున్నావురా. నువ్వు అంటే నేను బాగాలేదా? నువ్వు ప్లెజెంట్గా ఉండాలి. మా వాడు బాగున్నాడు, బంగారు కొండ. సరేలే, కావాలని నువ్వు చేయొద్దు విష్ణు. ఇప్పుడైనా చెప్పచ్చా? ఎస్. చూడండి, ఎండుమిర్చి చూపించినాను కదా మీకు. ఇవి మీకు కారానికి తగ్గట్టు జనాన్ని బట్టి ఇంతే కొలత అంతే అని ఏం లేదు. మీరు ఏ మాదిరిగా అయినా వేసుకోండి. కారం తింటే 2 ఎక్కువ వేసుకుంటాం అంతే.
చింతపండు చూపించిన కదా ఇట్లా నీళ్ళల్లో నానబెట్టల్లా ఇట్లా. దాంట్లోకి కొంచెం ఉప్పు వేయాల ఆ నీళ్ళల్లో నానబెట్టినప్పుడు. ఉప్పు ఆడబెట్టుకునేకేం నొప్పే? ఎక్కువలే ఊరికే కొంచెం అట్లా. ఉప్పు ఆడబెట్టుకునేసేకేం నొప్పే? నీకే నొప్పి. ఇదో ఇవి 1 స్పూను జీలకర్ర, కొత్తిమీర కొంచెమే ఉంది, లేదు మీరు కొంచెం ఇంకా కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు కొత్తిమీర. తెల్లవాయలు ఎన్ని అంటే ఒక 8, ఒక 10 చిన్న పాయలు 10, 2 టమోటా, 3 ఎర్రగడ్డ. ఇవి ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా తరుక్కోవాలని ఏం లేదు. అల్లం ఒక్కటి చిన్నగా తరుక్కోండి, మిగతా అవన్నీ పెద్ద పెద్దగా తరిగేసుకోండి, ఏం కాదు. టమోటా కొంచెం చిన్నగా, ఎర్రగడ్డ అయితే పెద్ద పెద్దగా. ఇదిగోండి తరిగేసి ఇట్లా పెట్టుకోవాలనా? ఇంకా తరగలేదు బాబీ, అది పైన తొక్కు తీస్తాను అంతే. అమ్మ అది ఫంగస్ కడగలదంతా నీట్గా. ఇదో ఈ బ్లాక్ ఉంది బాబీ, ఓవర్ యాక్షన్ చేయొద్దు నా దగ్గర. లేదు ఇది ఈ బ్లాక్ ఉంది చూడు, ఇదంతా ఫంగస్ మా. మాకు తెలుసులే, ఏమి అంతా ఓవర్ యాక్టింగ్ చేస్తావా నువ్వేమైనా? తెలుసా నీకు? పాపం అట్లే ఎప్పకేంగా వంట చేసే వాళ్ళకి తెలియదు, ఎవరికి ఎప్పకోడికే తెలుసు. కడుక్కొని ఎర్రగడ్డలు ఇట్లా లావు దరుపుకోండి, ఏం సన్నగా అక్కర్లేదు, లావులా వేసేసేయండి. కానీ ఇట్లా మాత్రం తరుక్కోవద్దండి, చేతులు తెగుతాయి. లేండి, ఆడ పద్దు తరుగుతానని నేను ఇట్లా తరుక్కుంటాను. మీరైతే ఇట్లా తరుక్కొని మళ్ళీ చేతులు కోసుకొని నన్ను తిట్టుకోవద్దండి. అంతేగా నువ్వు పెద్ద నీటుగాడు, మేమంతా నేను అట్లా గలీజ్ దాన్ని చేతులు కడుక్కో నీట్గా. అట్లా కాదు గలీజ్ పట్టుకో, నాకు చెప్పొద్దు. అట్లా చెప్పినప్పుడు వీడియో తీద్దు. సరే నీట్గా ఏం నీట్గా అంటే ఏమన్నా సముద్రానికి పోయి కడుక్కొని రాలా? ఓకే అండి, ఇద్దో అన్నీ ఇట్లా తరిగేసుకున్నాము. ఆయిల్ ఎంత వేసుకోండి. ఒకవేళ ఎక్కువ అయితే ఏంటివి ఆయిల్ తీసేసుకోవాలా? ఎక్కువ ఎందుకు అవుతుంది? మామూలుగా అందాజు చూసుకొని వేసుకోవాలా. అట్లా ఉన్నప్పుడు ఇట్లా వంచి తీసేయచ్చు. నేను ఎప్పుడన్నా అట్లా ఒకవేళ ఎక్కువైంది అనుకో, ఇది లైటర్ కనపడలే, ఇట్లా సాయంత్రం వరకు ఎదుగుతావా? తక్కువ అయితే మళ్ళీ పోసుకోవచ్చు. పోసుకోకూడదు నాన్న, మళ్ళీ తిరుగుమా తెస్తాం కదమ్మా. తక్కువైనా ఏమీ కాదు, మళ్ళీ పోపు వేస్తాం కదా. ఏమట్లా వేస్తున్నా? నా పెళ్ళాం బాగుంది అని చూస్తున్నాడు. మా అమ్మ కొత్త చీర కట్టింది అని చూస్తాను. చాలా సెకలు ఉన్నారా నీలో? నీకు కూడా మీ డాడీ బుద్ధులు ఉన్నాయి బాబీ. ఏమంటే నీ పెళ్ళాం చీరలు కట్టదు కాబట్టి సరిపోయా. నిన్నన్నాడా ఎప్పుడు కొత్త డ్రెస్ వేస్తావే నువ్వు? ఎందుకంటే మీ మామయ్య 10 సార్లు కట్టినా. ఇది ఎప్పుడు కొన్నావు చీర? కొత్తదే. ఇది ఎప్పుడు కుట్టించినావు బ్లౌజ్? అట్లా ఈ అప్పకు కూడా నన్ను ఎక్కువ అంటే ఎందుకో మరి. నన్నైతే అంటాడు మళ్ళీ ఎందుకో. మళ్ళీ పిల్లాన్ని అయితే రోజు కొత్త డ్రెస్ వేసుకుని అడగడంట. చూడి, నేను పాత చీర కట్టుకున్నా, ఇది కొత్తదే, ఇది కొత్తదే అంటాడు. చూడు, అప్పుడే కట్టినాను, ఇది 2వసారి కట్టడం. చూడండి, జీలకర్ర వేస్తున్నా. ఇది చింతపండు, ఎండుమిర్చి, మళ్ళీ దాంట్లో దుమ్ము ఉంటుంది. అట్లా ఎంతసేపు అనుకుంటానమ్మా? కొంచెంసేపు ఏంచల్లా, అట్లా కింద పడేసుకోవాలమ్మా, మళ్ళీ దాంట్లోకి వెళ్ళా. ఏమవుతుంది? బండలు రోజు ఆ పాప వెనకాల తలకాయ ఇట్లా అనుకుంటాను. అనుకోనిలే, అనుకోనిలే, అంతవరకు చాలది. ఇప్పుడు అల్లం, అల్లం ఇంత పెద్ద కోసుకోవద్దండి. ఈ పాప ఒకటి ఒక రకంగా జరిగింది, చిన్నగా జరుపుకోల్లా. ఇంత లావు తగాలుతుంది, ఇంత లావు జరుపుకోవద్దండి, సన్నగా జరుపుకోండి అల్లము.
ఓసేమ్మా నూనెలు ఎప్పుడేమిటి వద్దులే మళ్ళీ రాత్రి తింటాను. బాబీ అబద్ధాలు చెప్పొద్దు బాబీ, నేను తమాషా చేస్తున్నావా? ఆహా తిడతావు అంటే నాకు అట్లా అలవాట్లు లేవు, తిట్టేది గొనిగేది అట్లాంటివన్నీ, మూతులు మురిసేది అవన్నీ. రెండు అల్లం వేసుకొని ఇట్లా నీట్గా ఇట్లా అది అయిపోయినాక ఇద్దరు చూడండి, అది అయిపోయినాక ఇట్లా ఎర్రగడ్డలు ఏమి ఇంత నైస్ ఏమొద్దు, ఇంకో ఇట్లా లావులావే వేసుకోండి, ఏం కాదు. ఓకే ఎర్రగడ్డలు వేసేసుకున్నాక టమోటా వేసేసుకోండి, ఓకే కొత్తిమీర కరివేపాకు వేసేసుకోండి. ఇంకొంచెం ఉండింటే బాగుండు. కొత్తిమీర ఉండింటే బాగుంటుండే, ఎక్కువ ఏం అవసరం లేదు, లేకున్నా కూడా చేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. ఇప్పుడు బాగా అవే ఉండాలని ఏం లేదు. ఇప్పుడు బాగా నీట్గా బాగా ఇది మెత్తగా అయిపోలే. దీంట్లోనే ఉప్పు వేసుకోవాల, ఉప్పు దీనికి తగినంత, అంతే. తెల్లవాయలు వేసేసుకోండి. ఇప్పుడు తెల్లవాయలు వద్దు, పసుపు వేసుకోండి కొంచెమే, అద్దా ఊరికే వేసినామంటే వేసినా అంతే. ఇప్పుడు ఇది ఎంతసేపు మా ఇవన్నీ బాగా మగ్గిపోల, మూత పెట్టి ఇందులోనే పెట్టుకొని సిమ్లో ఏం అవసరం లేదు, మీడియం పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు కలుపుతా అంటే అంతే. 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అడుగున వరకు కలిపినావా? అడుగున అంతా కలిపా, మళ్ళీ మాడు పట్టుకోకుండా కలుపుతున్నాలే నువ్వు పద. ఇంకా అయిపోయింది పద్దు, అది సరే అయితే నీళ్ళే అంతేనా? అంతే కదా, ఆఫ్ చేయమ్మా, చల్లగా అయినాక ఆడించుకునేది అప్పుడు చూపిస్తాను. ఎవరు కాడించుకోవాలా? మిక్సీకి. బావి నిజంగా మళ్ళా చూడండి, ఇప్పుడు చల్లగా అయింది, మిక్సీ పడతాను నేను. చూడు బాగా అయిపోయింది కదా. అవి తెల్లవాయలు పెట్టింటి కదా మేడం, ఉన్నాయి చూడండి, మీరు చూపించినవే ఇప్పుడు వేస్తున్నాను నేను, అంతే కొంచెమే, అంతే. ఇంకా దీంట్లో వేసేటివి ఏమి ఉండవు, మనం అప్పుడు ఏమేమి ఎంచుకున్నామో అంతే. మీరు ఇదే చట్నీ మీకు ఒకవేళ దోశలేకి ఇడ్లీలేకి కావాలంటే మనము చింతపండును ఎండుమిర్చి నానబెట్టుకున్నాం చూసినారా, కొంచెం ఆ వాటర్ వేసుకొని పల్లీల చట్నీకి ఎట్లా కలుపుకుంటాం నీళ్ళగా అట్లయినా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇడ్లీకి, దోశకి, రైస్లేకి, ముద్దలేకి, ఏ దాంట్లో అయినా తినండి, సద్దన్నంలేకి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు చేసుకొని తిని నాకు కామెంట్స్ పెట్టండి చేసుకొని. ఏందిరా అట్లా నవ్వుతానవు? ఎప్పుడు తింటూనే ఉంటుంది అంటున్నారు నువ్వు. అన్నీలే మొన్న అత్త ఏం చేసినా తెలిసిన చెట్ల మొన్న అత్త ఏం చేస్తున్నారంటే చెట్లాలు నిప్పట్లు చేసే రోజు దీని ఇంట్లో పప్పులు వేసినారు విష్ణు, మూత పెట్టలేదు, అక్కడ స్విచ్ ఆన్ ఉంది, ఇది సెకండ్లో ఏమో ఉన్నది. పోయి మిక్సీ ఇట్లా జరిపినప్పుడు స్విచ్ ఆన్ అయిపోయి మొత్తం పొడి పైకి రావాల్సింది. పుణ్యం చక్కగా ఉంది, పప్పులన్నీ వచ్చినాయి, మొత్తం ఇదంతా పప్పులు. అత్తయ్య కొంచెం సేపు కాలు చేతులు ఆడలేదు, పద్దు అంటుంది. నేను అక్కడ పిండి వేసుకొని ఉన్నాను. నాకు అది ఎట్లయిందంటే ముందు రోజు ఆడిచ్చినప్పుడు నేను ఎప్పుడు ఇది ఆఫ్లోనే ఉంటుంది, ఆ రోజు ఏదో తొందరలో నేను ప్లగ్ ఆఫ్ చేసినాను, ఇది ఆన్లో ఉందన్నమాట. ఇట్లనే ఉండింది. ఇక్కడ రైస్ కుక్కర్ ఉండింది, అది నేను ఏం చేసాను అంటే పప్పులు వేసిన మూత పెట్టిలా, చెయ్యి ఇట్లా లోపలికి పెట్టిన బాగా. కానీ చిన్న మిక్సీ అంటే ఇది ఖచ్చితంగా అన్ని ఏళ్ళు వెళ్ళిపోయిండు. నాకు అస్సలు ఆ చెయ్యి తీయడానికి కూడా భయం అవుతుంది. ఇది తీస్తే నా చెయ్యి తీస్తే ఇది ఎక్కడ నా మూతికి కొడుతుందో అని ఆలోచన చేసిన తప్ప నా చెయ్యిలు ఏమవుతాయని ఆలోచన నేను చేయలేదు అసలు. నాకు ఇంకా
మైండ్ పని చేయలేదు. పద్దు పద్దు లాక్ చేయాలి. పద్దు పద్దు అని అరుస్తున్నాను, ఇంకా రాలే. పిలిచినారు అత్తయ్య అంటే నువ్వు రా ఇక్కడ ఫస్ట్ అనింది. ఇంకా వెంటనే అదేమో చూడండి, అది పిండి ఎగిరింటే అసలు మొత్తం ఇదేండు, పిండి అస్సలు ఎగరలేదండి, పప్పులు మాత్రమే ఎగిరినాయి. అందుకే ఎప్పుడు కూడా మీరు ఆన్లో పెట్టుకోవద్దండి స్విచ్. దాని మూత నేను ఎప్పుడు పెట్టనులేండి, సబ్స్క్రైబర్లు కూడా చాలా గమ్మనండు, నేను ఆ రోజు పెట్టను. ఇదో చూడండి, కొట్టు బ్రో అన్నారు, నేనే ఇంకా వద్దులే అమ్మ కదా అని నాతో చూడండి ఎట్లుందో చట్నీ, ఎంత కలర్ ఉందో చూడండి. ఇదో మీకు ఎంచినప్పుడు తెల్ల తెల్లగా కనపడుతుంది కదా, చూడు ఆడిస్తే ఇట్లా కలర్ వస్తుంది. కొంతమంది నిప్పట్లు అంటే ఏంటి అని కామెంట్ పెట్టినారు. నిప్పట్లు అంటే తెలంగాణలో చెక్కలు అంటారు అనుకుంటాను, ఆంధ్రాలో కూడా చెక్కలు అంటారు. ఇది చట్నీ. పట్టు బాబీ, నువ్వు కూడా టేస్ట్ చేయి. సూపర్ అండి. ఇది మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, బా సూపర్గా ఉంటుంది. ఏం ఖర్చు ఉండదు, పని ఉండదు. త్వరగా ఏమంటే మిర్చి ఒకటి 10-15 నిమిషాల ముందు నానబెట్టుకోండి. వేడి అన్నంలోకి, సద్దన్నంలోకి, రాగి ముద్దలేకి, జొన్న ముద్దలేకి, ఫస్ట్ టైం తిని నాకు చాలా బాగుంది. ఇంకోటి పొద్దున్నే చెప్పినాడు, జొన్న రొట్టెల్లోకి, చపాతీల్లోకి, ఏ దాంట్లో అయినా తినండి మీరు, ఎక్సలెంట్గా ఉంటుంది. పొట్ట కూడా నీట్ క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఆకలి ఈవినింగ్ ఇదే తీసుకొని పోతాం, త్వరగా అరిగిపోతుంది మనకు. అస్సలు మీకు కడుపులో ఏం ప్రాబ్లం అస్సలు ఉండదు, అంత బాగుంటుంది చట్నీ టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, మర్చిపోద్దండి. చూడండి టేస్ట్ అంత మధురంగా ఉంటుంది, అసలు ఏ దాంట్లో తిన్నా మధురంగా ఉంటుంది. పూరీలోకి నాది ఇది చీర, మంచి చీర, నీయాకట్లా నీది షర్టుకు తుడిస్తే పెద్ద ఇదవుతావు. ఇదైతే అసలు ఏ దాంట్లో అయినా తినచ్చండి. ఇది లేదు అది లేదు అనుకోకుండా అలా. ఇంకోటి నేనైతే పప్పుతో అస్సలు తింటాం లేదండి. ఈ చట్నీ ఉంటే ఉట్టి ఈ చట్నీ లేదా టమాటా పచ్చడి అత్తయ్య పెట్టినారే వాటితో. ఇంకోటి అలసంద వడల్లో కూడా తినండి, సూపర్గా ఉంటుంది. బోండాల్లో లైక్ చేయండి. బాయ్. మీ లైక్లను బట్టి నా ఫుడ్ బ్లాగ్స్ తర్వాత అన్ని మంచిగా మీ ముందుకు వస్తాయి. చాలా ఉన్నాయి నా మైండ్లో, చాలా ఉన్నాయి. ఈజీ, అన్ని ఈజీ, టేస్ట్ అదిరిపోతుంది. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి. 2 నిప్పట్లు తాయా అట్లా అల్లంతో 2 నిప్పట్లు దాపో అల్లం పచ్చడితో తింటాను. ఇప్పుడు ఇవి అల్లం పచ్చడితో తింటా అంటే సూపర్ ఉన్నాయండి. దేంతో అయినా ఇది లేదు అనకూడదు, ప్రతి దాంట్లోకి తినచ్చండి, అంత బాగుంటుందండి. పెరుగన్నంలోకి సూపర్. అల్లము మనకి డైజెషన్కి బాగుంది. గులాబ్ జామున్ లేకి ఎట్లా చేసింది, ఎట్లా సొగిలినా కొడుకైతే తింటాడు. ఏ దాంట్లో అంటే హాట్, స్వీట్ కాదు. ఇప్పుడు అలసంద వడలకు కానీ, బోండాలకు కానీ, అట్లా దాన్ని అన్నిట్లోనూ తినచ్చు. చిత్రాన్నం లేక కానీ చట్నీ అట్లా బాగా టేస్ట్ ఉంది కూడా తింటాను. బాబు లాంటి తింటారా?